హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మామ్స్ ఫుడ్ ఈటింగ్ కిడ్స్. పిల్లలు ఏదైనా స్నాక్ అడిగినప్పుడు లేదా చల్లగా వర్షం పడేటప్పుడు ఇలా వేడివేడిగా ఆలూ పకోడా రెసిపీని ట్రై చేయండి. 10 నిమిషాల్లో ఈ రెసిపీ చేసి పెట్టొచ్చు మీ ఇంట్లో వాళ్ళకి. పైన క్రిస్పీగా లోపల సాఫ్ట్గా చాలా బాగుంటుందండి ఈ ఆలూ పకోడా రెసిపీ. మీరు ట్రై చేయండి ఒకసారి. ఈ ఆలూ పకోడా చేయడానికి ముందుగా ఇక్కడ నేను ఒక 2 బంగాళదుంపల్ని ఇలా పైన పొట్టు ఒలిచి నీళ్ళల్లో వేసి పెట్టుకున్నాను. ఇలా నీళ్ళల్లో వేసి పెట్టుకోవడం వల్ల బంగాళదుంప అనేది ఎర్రగా రాకుండా ఉంటుందండి. ఇప్పుడు ఒక బంగాళదుంపను తీసుకొని ఇలా చాక్ తోటి సన్నని స్లైసెస్గా కట్ చేసుకోవాలి. చూసారా, ఇలా ఉండాలి. మరి మందంగా కాకుండా అంత పల్చగా కాకుండా ఇలా మీడియం స్లైసెస్గా కట్ చేసుకోండి. మీకు చాక్తో కట్ చేసుకోవడం కష్టంగా ఉంటే ఇలా ఆలూ స్లైసర్ ఉంటుంది కదండి, దాంతో ఇలా స్లైస్ చేసేసుకోండి. చూసారా, పొటాటో అనేవి ఇంత పల్చగా ఉండాలి. ఇప్పుడు వీటన్నిటినీ నీళ్ళల్లో వేసి పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు ఈ ఆలూ పకోడా వేయడానికి పిండిని కలుపుకుందాం. అందుకోసం ముందుగా ఒక గిన్నెను తీసుకొని దానిలోకి 1 కప్పు జల్లించి పెట్టుకున్న శనగపిండి వేసుకోండి. పిండిని మాత్రం జల్లించి వేసుకోండి, క్రిస్పీగా వస్తాయి. అలాగే ఒక 1/2 టీ స్పూన్ ఉప్పు, 1/4 టీ స్పూన్ పసుపు, ఒక 1/2 టీ స్పూన్ ధనియాల పొడి, ఒక 1/4 టీ స్పూన్ జీలకర్ర పొడి, ఒక 1/2 టీ స్పూన్ వాముని కొంచెం చేతిలో వేసుకొని ఇలా క్రష్ చేసుకున్నట్టు వేసుకోండి, ఫ్లేవర్ బాగుంటుంది. అలాగే ఒక 1/4 టీ స్పూన్ వంట సోడా, ఒక 2 టీ స్పూన్ల చిల్లీ ఫ్లేక్స్ వేసుకుంటున్నాను. మీ దగ్గర ఇవి లేకపోతే ఒక 1/2 టీ స్పూన్ కారం వేసుకోండి, లేదా ఒక 4 ఎండుమిర్చిని మిక్సీలో వేసుకొని కొంచెం బరకగా గ్రైండ్ చేసుకుంటే అలా వస్తాయి. అలాగే కొంచెం కరివేపాకు, కొంచెం సన్నగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర వేసుకొని ఇవన్నీ బాగా కలిసిపోయేటట్టు ఒకసారి కలుపుకోవాలి. ఇలా అంతా కలుపుకున్న తర్వాత కొంచెం నీళ్లు వేసుకుంటూ ఇలా విస్కర్ తీసుకొని బాగా కలుపుకోవాలి పిండిని. నీళ్ళు అనేవి ఒకేసారి వేసేయద్దండి, ఇలా కొంచెం వేసుకుంటూ బాగా కలుపుకోవాలి. మీ దగ్గర విస్కర్ లేకపోతే స్పూన్తోనో చేత్తోనైనా బాగా కలుపుకోండి. ఒక 5 నిమిషాల పాటు కలుపుకోవాలి, అప్పుడే పిండి ఫ్లఫీగా వస్తుంది. చూసారా, ఇలా అంతా కలుపుకున్న తర్వాత బ్యాటర్ కన్సిస్టెన్సీ ఇలా ఉండాలండి. పిండి అనేది జారుగా అంత గట్టిగా కాకుండా ఇలా ఉండాలి పిండి. నాకు ఈ కప్పుతో 1/4 కప్పు నీళ్లు పట్టాయండి. ఇప్పుడు డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పెట్టుకొని మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఆయిల్ని వేడెక్కనివ్వాలి. కొన్ని పొటాటో స్లైసెస్ని తీసుకొని ఇలా ప్లేట్లో పక్కన పెట్టేసుకోండి. ఇలా ఆయిల్ వేడయ్యిందో లేదో ఒకసారి చెక్ చేసుకొని ఇప్పుడు ఒక పొటాటో స్లైసెస్ని తీసుకొని 2 వైపులా ఇలా డిప్ చేసుకుంటూ స్లోగా ఆయిల్లో వదులుకోండి. ఇలాగే కడాయిలో ఎన్ని పడితే అన్నీ వేసుకొని మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని 2 వైపులు తిప్పుకుంటూ బాగా కాల్చుకోవాలండి. ఎక్కువ వేసేయొద్దు, ఫ్రీగా ఎన్ని పడతాయో అన్నీ వేసి నిదానంగా అటు ఇటు తిప్పుకుంటూ కాల్చుకోండి మంచి రంగు వచ్చే వరకు. అంతేనండి, మంటని మాత్రం మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకోండి. అంతే, ఆలూ పకోడా రెడీ అయిపోతుంది. ఇలాగే మిగతా అన్నీ వేసుకొని కాల్చుకోండి. అంతేనండి, చాలా సింపుల్గా ఆలూ పకోడా రెసిపీ రెడీ అయిపోతుంది. మీరు మీ ఇంట్లో వాళ్ళకి ట్రై చేసి పెట్టండి, చాలా ఇష్టంగా తింటారు పిల్లలు పెద్దలు. నచ్చితే ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.